రైట్ డీటెయిల్స్ చూద్దాం. క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోని అతిపెద్దది, దేశంలోని మొదటి గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు రాష్ట్రం వేదిక కానుంది. కాకినాడ కేంద్రంగా గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్ నుంచి గ్రీన్ అమోనియా జర్మనీ, జపాన్ కు ఎగుమతి కానుంది. కేవలం ఏడాది కాలంలో అన్ని అనుమతులు పొంది శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో భారీ యంత్ర పరికరాల ఏర్పాటు ప్రక్రియకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు గత ఏడాది జనవరిలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో విడుదల చేస్తుంది. $10 బిలియన్ కంటే సుమారు 90,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆపరేషన్స్, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్, నిల్వలు, పోర్టు సేవలు వంటి అనుబంధ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి కానున్నాయి. ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ను ఉపయోగించి కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరగనుంది. ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్తు ఇంధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్ ను గ్రీన్ ప్లాంట్ గా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయనున్నారు. తొలి దశలో 2027 నాటికి ఏడాదికి 0.5 టన్నుల అమోనియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో 18,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. రెండో దశలో 2028 నాటికి టన్ను, మూడో దశలో 1.5 టన్నుల అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని దశల్లోనూ గ్రీన్ ఎనర్జీని మాత్రమే వినియోగించుకునే ఏకైక ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు దేశంలో ఇదేనని అధికారులు తెలియజేశారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తికి అవసరమయ్యే విద్యుత్ కోసం 7.5 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి 1950 MV సామర్థ్యంతో ఎలక్ట్రోలైజర్ ప్లాంట్తో పాటు నిరంతరాయంగా విద్యుత్ను అందించేందుకు 2 GV సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు అవసరాలన్నిటికీ గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునే ప్లాంట్ దేశంలో ఇదే మొదటిది. ఈ ప్రాజెక్టు వ్యయం 90,000 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్టుకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గ్రీన్ అమోనియాను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ వెసులుబాటు అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిఫార్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ఈ పారిశ్రామిక పెట్టుబడి మాత్రమే కాదని రాష్ట్ర ఇంధన భవిష్యత్తుకు స్పష్టమైన దిశానిర్దేశమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దీని ద్వారా దేశంలోనే తొలిసారిగా జర్మనీ, సింగపూర్, జపాన్ కు గ్రీన్ అమోనియా ఎగుమతి జరగనుంది అని తెలియజేశారు.